ఒక వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడటం తెలుసుకుందాం. నేను చాలాసార్లు ముస్లిం సమాజానికి కూడా చాలాసార్లు చెప్పాను. నేను ఎందుకు ఇంత మాట్లాడాల్సి వస్తుంది, ముస్లిం, క్రిస్టియన్, హిందూని ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, హిందువులకు ఉన్నది ఒకటే దేశం, వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపేయాలని మసూదన్ గారి భార్య వెళ్ళి మా బిడ్డలు కూడా చంపేయండి, మేము మోడీకి చెప్పుకోపో. అఫ్ఘనిస్తాన్ ఒకటే చెప్పాలనిపించింది, నువ్వు మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఇలాంటి సమయంలో అంటే నేనేదేంటంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడాలి, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాం. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు, ఇంత కష్టపడక్కలు, చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభోగిన నాయకులు ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి.